ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేసేందుకు ఈ కృషి చేయాలని అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం హామీలు ఇచ్చి నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విమర్శించింది. అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని ఆరోపించారు. విశాఖ స్టీల్ ను అమ్మకానికి పెట్టడంతో పాటుగా రాష్ట్ర విభజన చట్టం అమలు జరగలేదని స్పష్టం చేసింది. విశాఖలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక మేనిఫెస్టోను విడుదల చేసింది. చైర్మన్ ప్రొఫెసర్ కెవి రమణ, ప్రధాన కార్యదర్శి కె అజయ్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్కు ద్రోహం, భారతీయ జనతా పార్టీతోని జతకట్టాయని అజయ్ శర్మ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీకి సహకరిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం విద్య, వైద్య, మౌలిక వస్తువుల కల్పనకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. పేదరికం పెరిగింది, వలసలు పెరిగాయి. దీనికి కారణం ఏమిటి అంటే ఈ 10 ఏళ్ల కాలంలోనూ కూడా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి పాలకులు రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కనీసమైనటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. రాష్ట్ర విభజన చట్టంలో ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఒకటి ఇవ్వాలని ఉంది. అది ఇచ్చింది లేదు. ఉత్తరాంధ్ర సాధించినటువంటి అభివృద్ధి అంతకంటే లేదు. రైల్వే జోన్ రాలేదు, మెట్రో రైల్ రాలేదు. ఆ పేరుతోటి ఉన్నటువంటి వాల్తే రైల్వే డివిజన్నే ఎత్తేసేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. విద్యా సంస్థలు, పెట్రోలియం యూనివర్సిటీ, అలాగే గిరిజన యూనివర్సిటీ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అందువల్ల వీటన్నిటిని రాష్ట్ర విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తోంది.